ప్రసాద్ రెడ్డి గారు, మీరు పొలిటీషియనే కాదు, బీజేపీ అధికార ప్రతినిధి కాదు, మీరు ఒక అడ్వకేట్ కూడా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కూల్చే పనిలో హైడ్రా దిగింది. హైడ్రా అని ఒక వ్యవస్థని చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే దీని పనితీరుపై బీజేపీకి కూడా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఎందుకంటే మీ కిషన్ రెడ్డి గారు, మీ రఘునందన్ రావు గారు కూడా అన్నారు ఇది కొంచెం విపక్షాలను టార్గెట్ చేసేలా కనిపిస్తుంది. అలా కాకుండా ఎక్కడ ఎఫ్టీఎల్లో నిర్మాణాలు ఉన్నా, బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నా కూల్చేయాలని చెప్తున్నారు. దీన్ని మీరు లీగల్గా ఎలా చూస్తారు? ఎందుకంటే అనుమతులు ఎవరో ఇచ్చారు, ఎందుకంటే ఎప్పుడో ఏ గవర్నమెంట్లోనో ఇచ్చారు, ఆ అధికారులు ఉన్నారో లేదో ఇప్పుడు తెలియదు. ఎవరో నిర్మాణం చేశారు, ఇంకెవరికో అమ్ముకున్నారు, వాళ్ళు ఎవరో కొనుక్కున్నారు దాన్ని, ఇప్పుడు దాన్ని వచ్చి కూల్చేయడం మొదలుపెట్టారు. నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ బాచ్పల్లిలో పాపం వాళ్ళు ఎల్ఆర్ఎస్ చెల్లించి పర్మిషన్లు తీసుకొని నిర్మాణాలు చేసుకున్నారట. వాళ్ళ నిర్మాణాలు ఎప్పుడో 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద నిర్మాణాలని కూల్చేశారు. వాళ్ళు పక్కా మిడిల్ క్లాస్, చాలా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు నిర్మాణం చేసుకున్నాయి. అలా సామాన్యులకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి కదా. మరి దీనికి ఏంటి లీగల్గా మీరు దీన్ని ఎలా చూస్తారు? హైడ్రా ఏం చేయాలంటారు? హైడ్రాపై మీకు కూడా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఖచ్చితంగా అండి. అందరికీ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. హైడ్రా అంటే హైడ్రామా అన్నదైతే కంప్లీట్ గా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా ఈ హైడ్రా అనేది కొత్తగా రేవంత్ రెడ్డి ఇట్లా పుట్టించిండు, ఇట్లా ఆయనకు రాత్రికి దివ్య దృష్టి వచ్చింది అనేది ఏం లేదు. ఆల్రెడీ జిహెచ్ఎంసీలో ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో ఉంది. అది జిహెచ్ఎంసీ యాక్ట్ కింద జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటది. హైడ్రా వచ్చి కొత్తగా అక్కడ ఒలకబెట్టేది ఏమీ లేదు. ఓకే, సో ఇది మనుషులకు అంటే ఇక్కడ మనము విపక్షాల మీద టార్గెట్ చేస్తున్నారు గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇది మోస్ట్లీ సగటు మిడిల్ క్లాస్ పీపుల్ ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు కూల్చేసిన దాంట్లో 30 to 40% ఎప్పుడో 40 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద, 25 ఏళ్ల కింద ఫ్యామిలీలనే కట్టుకున్న తర్వాత మ్యూటేషన్ అయినాయి. అంటే తాత కట్టుకున్నాడు, తండ్రి నుంచి ఇప్పుడు కొడుకుకో కూతురుకో మ్యూటేషన్ అయిన భవనాలను ఇప్పుడు హైడ్రా పేరు మీద ఇచ్చేస్తున్నారు. ఇది ఇక్కడ యాసెట్ మీరు చూస్తే హైదరాబాద్ అదేంటి డెమోలిషన్ తప్ప యాసెట్ మానిటరింగ్ ఏమీ లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక డిస్ట్రాక్షన్ క్రియేట్ చేస్తుండు. అతను చేసిన ఏ పని అంటే లైక్ మీరు అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1 year అవుతుంది, 10 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఏమీ సాధించకపోగా ప్రతి నెల ఒక కొత్త డ్రామా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ప్రతి దానికి డెమాలిషన్ ఇష్టం వచ్చినట్టు మీరు వచ్చేసి ఇదొక డెమోక్రసీ సార్. మనము జిహెచ్ఎంసీ పరిధి జ్యూరిస్డిక్షన్ లో ఉన్నాము. హైడ్రా ఆ జిహెచ్ఎంసీ పరిధి జ్యూరిస్డిక్షన్ లో పనిచేయాల. ఆ జిహెచ్ఎంసీ పరిధి జ్యూరిస్డిక్షన్ లో పనిచేసినప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్న కట్టుబాట్లు కూడా ఫాలో కావాలా. మీరు వచ్చేసి ఏదో ఇది నాందికి ఒక పిలుపు అన్నట్టు వచ్చే అంటే అస్తమానము పొద్దుగాలనే వచ్చేసి బుల్డోజరు లేకపోతే ఇంకోటో ఏదో తీసుకొని రావడానికి లేదు. మీరు ఫస్ట్ ఎక్కడనైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకు షో కాజ్ నోటీసులు ఇష్యూ చేయాలా. షో కాజ్ నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత ఒక హియరింగ్ జరపాల. హియరింగ్ జరిపిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్పీకింగ్ ఆర్డర్స్ తర్వాతనే డెమాలిషన్ చేయాలా అవసరం లేదా అనేది డిసైడ్ అవుతుంది. మీరు ఇక్కడ 40, 50, 30, 25 ఏళ్ల నుంచి హెచ్ఎండిఏ HUDA ఉన్నప్పుడు హెచ్ఎండిఏ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నది ఎల్ఆర్ఎస్లు అయిపోయినాయి, బీఆర్ఎస్లు అయిపోయినాయి, రెగ్యులరైజేషన్లు అయిపోయాయి, అన్న అయిపోయిన తర్వాత వీళ్ళకు సడన్ గా చెరువులు గుర్తుకొచ్చినాయా? ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటుండు రేవంత్ రెడ్డి? హాయకర్ అన్న ఇప్పుడే అనే అదేంటి మీరు విపక్షాలది కాదు, మాకు మా పార్టీలో ఉన్న వాళ్ళదే పేర్లు ఇవ్వండి, అది కూడా చూద్దామని చెప్పండి. ఇప్పుడు ఇచ్చిండు కదా, కేటీఆర్ ఇచ్చిండు, శ్రీధర్ గారు కూడా ఇప్పుడు రిపీట్ చేసిండ్రు. వాళ్ళదేదో చూడమని చెప్పండి, ఇన్వెస్టిగేట్. అదెందుకు చేస్తలేరు మీరు? ఫస్ట్ ఎఫ్టీఎల్ ఉంటేనండి, ఒక్క నిమిషం శ్రీధర్ గారు, ఎఫ్టీఎల్ ఉంటది అని అనుకుంటే ఫస్ట్ సర్వే కావాలా.
నేను ఇప్పుడు అడ్వకేట్ గానే మాట్లాడుతున్నాను. ఫస్ట్ సర్వే కావాలా, ఎఫ్టీఎల్ బఫరా లేకపోతే అదేంది శిఖమా అనేది డిసైడ్ కావాలా. ఆ సర్వే బేసిస్ మీద నోటీస్ షో కాజ్ నోటీస్ ఇష్యూ కావాలా. ఆ షో కాజ్ నోటీస్ ఇష్యూ అయిన తర్వాత సెక్షన్ 461 and 462 జిహెచ్ఎంసీ యాక్ట్ కింద నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత ఒక డీటెయిల్డ్ హియరింగ్ జరగాల. డీటెయిల్డ్ హియరింగ్ జరిగిన తర్వాత కమిషనర్ స్పీకింగ్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. సో ఇది కొత్తగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది ఏం కాదు. అండ్ రేవంత్ రెడ్డి దీన్ని కావాల్సుకొని ప్రతిపక్షాల మీద ఎట్లయినా ఉసిగొల్పుతుండు కావాలని చెప్పేసి. కానీ ప్రతిపక్షాల నాయకుల కన్నా ఎక్కువ మధ్యవర్తి ప్రజల మీద చాలా మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ సఫరింగ్. ఎందుకంటే చాలా ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి. విన్నారు అద్దంకి దయాకర్ గారు, లుబ్నా సార్వత్, శ్రీధర్ రెడ్డి గారు అంతా చెప్పింది విన్నారు. అల్టిమేట్గా మీరు నోటీసులు ఈ సిస్టమ్ అంటూ వెళ్తే ఆ బడాబాబులు మళ్ళీ స్టే తెచ్చుకుంటారు, దాన్ని ముందుకు వెళ్ళలేము. కాబట్టి కొంత ఓవర్కమ్ చేసి వెళ్ళిపోయినా తప్పు లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇక్కడ. లేదండి, చాలా తప్పు. ఎందుకంటే బడాబాబుల మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే చిన్న చిన్న వాళ్ళు ఇక్కడ ఎఫెక్ట్ అవుతుండ్రు. ఇక్కడ ఎవరో ప్యానెల్ మీద ఉన్నోళ్ళు అంటుండ్రు కదా మొత్తం బడా బాబులనే ఇది చేస్తున్నారు, చిన్న వాళ్ళను అసలు ముట్టడం లేదని. వాళ్ళను ఆ ప్యానెల్లో ఉన్న వాళ్ళను ఇన్ఫర్మేషన్ బేటా తీసుకురమ్మని చెప్పండి. ఎందుకంటే నీతులు మాట్లాడు చాలా ఈజీ అండి, నీతులు మాట్లాడు చాలా ఈజీ. చట్టం ఎందుకుంది? పెద్దవాళ్ళను బడా బాబులను చిన్న వాళ్ళను ఈక్వల్ గా ట్రీట్ చేయడానికి. సో ఇక్కడ అదేంది నోటీసులు ఇచ్చుడు, అదేంది వాళ్ళకేమో సత్కరించినట్టు మాట్లాడే సూక్తులు చెప్పే వాళ్ళతోని ఏం మాట్లాడతామండి? చట్టం ఉన్నది అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయడానికి. ప్రాపర్టీ అంటే ఏంది? కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 300A, రైట్ టు ఓన్ అ ప్రాపర్టీ అండ్ రైట్ టు కన్స్ట్రక్ట్ ఇన్ ఇట్. ఆర్టికల్ 300A, ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ రైట్. And Article 21, to construct your own house and to live in it. ఇక్కడ బడా బాబులది ఏం చేస్తుండ్రో నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఏం చేయాలో అది చేయండి. కానీ ఇక్కడ చిన్న చిన్న వాళ్ళ మీద పడుతుండ్రు. ఈ హైడ్రా అనే దాని, ఎందుకంటే FTL లేదు. శ్రీధర్ గారు ఒక్క నిమిషం. FTL శ్రీధర్ ప్లీజ్ వెయిట్. Sridhar, please wait. Don't get excited. Okay, please wait. I'm not getting excited, Andy. You are biased. Your party is saying something. You are saying something. 20-25 years. No, nobody is saying anything. Nobody is saying anything. You are the one who has. Your party has 3 versions. Your central minister has 1 version. Your MP has 1 version. Your deputy leader in the assembly has a different version. Nobody is talking in dual tones. If you did not, Sridhar, if you did not understand, stay like that, okay? Your party is speaking. You are the one who has a serious case of insecurity and you ran to the High Court. We openly have declared, and we don't have to have any insecurity. Right. ఒక్క నిమిషం ఫైనల్ గా you being an advocate, go ahead and be an advocate on their behalf. కళ్యాణ్ గారు ఇక్కడ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ప్రొవిజన్స్ కింద ఇస్తారు. సో అవన్నిటిని పక్కకు పెట్టి అవన్నిటిని ఇచ్చేసేసి ఇష్టం వచ్చినట్టు మేము వెళ్ళిపోతాము, ఏదో ఉద్ధరించేస్తామంటే కాదండి. ఇది దిస్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ.